జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, టైం అయిపోతుంది. శ్రీరామచంద్ర ప్రభు ఆనాడు నీ భక్తుడైన రామదాసుని చెరసాల్లో బంధిస్తే నువ్వు వచ్చి కాపాడావుగా, ఇప్పుడు నన్ను కాపాడవా? ఆయన రామదాస్ అయితే నువ్వు భక్త శబరివా? నువ్వు పిలవగానే రాముడొచ్చి కాపాడ్డానికి వస్తాడ్రా. నమ్మిన భక్తుల్ని రక్షించడానికి ఆ భద్రాద్రి రాముడే కొండ దిగి కదిలి వస్తాడ్రా. ఏమండి, మీరా? ఏమండి, ఇదిగో ఈ వెధవలు మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవడ్రా నువ్వు? మీ బావగార్రా. నన్ను బంధించడం కాదు, ఆయన్ని ఎదిరించండి దమ్ముంటే. రేయ్, కొట్టవండి. భలే ఉందండి, మీరు కొట్టకుండానే భలే పడిపోతున్నారు. ఏంటి కొత్త టెక్నికా? ఏమండి, నేను ఇక్కడే ఉన్నానని మీకెవరు చెప్పారు? మీ మనసు చెప్పిందా? మీ మనసే చెప్పింది కదా. నా కళ్యాణానికి ఆలస్యం అవుతుంది, వెళ్దామా? మీ కళ్యాణమా? అదేంటి, రాముల వారి కళ్యాణం కదా. ఆయన కళ్యాణమే. త్వరగా వెళ్దాం, పద. నిజమేనండి, ఇంట్లో నేనేమైపోయానోనని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. పదండి. కొండమ్మా, ఇంట్లో దేవుడి కళ్యాణం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి పోయావని అడుగుతుంటే అలా బయటికి చూస్తావేంటే? ఏమండి, మీరు ఇక్కడున్నారేంటండి? అదేంటమ్మా, వాడు ఇక్కడేగా ఉన్నాడు. వదినా, ఇంతసేపు కనబడకుండా పోయింది మీరు. అసలు ఇంతసేపు ఎక్కడికి పెత్తనాలు చేయడానికి వెళ్ళావే? పెత్తనాలు చేయడానికి వెళ్ళలేదత్తయ్యా. ఏమండి, ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఒకసారి అందరికీ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే? అదేంటండి, ఆ రౌడీల నుంచి నన్ను కాపాడి ఇప్పుడు కారులో ఇంటికి తీసుకొచ్చింది మీరే కదా. రౌడీలా? నేనా? ఏం చెప్తున్నావే నువ్వు? నా వెనకే వచ్చారు, కానీ నాకంటే ముందే లోపల ఎలా ఉన్నారండి? ఫోన్లో ఎవరో వ్యక్తి ఈయన కారుకి యాక్సిడెంట్ అయ్యింది, ఈయన ప్రమాద స్థితిలో ఉన్నారని చెప్పాడు.
మాట వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే మీకెవరికి చెప్పకుండా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొందరు రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి అలా ఫోన్ చేసి చెప్పారని తెలిసింది. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ ఒకడు నా తల మీద బలంగా కొట్టడంతో స్పృహ తప్పి అక్కడే పడిపోయాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక చోటులో బంధించారు. నా చేత ఎలాగైనా నీ కళ్యాణాన్ని జరిపించే అవకాశాన్ని ప్రసాదించమని శ్రీరాముణ్ణి వేడుకున్నాను. ఈలోగా ఈయనొచ్చారు. గుణమా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఉదయం పని మీద బయటికెళ్ళి ఇందాకే వచ్చాను. అలాంటిది నేను నీ దగ్గరికి రావడం ఏంటి? రౌడీలతో ఫైట్ చేసి నేను నిన్ను విడిపించి తీసుకురావడం ఏంటి? లేదండి, మీరిక్కడే ఉంటే మరి నన్ను కాపాడి నాతో పాటు ఇంటికొచ్చింది ఎవరు? ఒకవేళ రౌడీలు నిన్ను కొట్టుంటే దెబ్బలేవి? ఇంటి వరకు కార్లో డ్రాప్ చేశాను అన్నావు కదా, ఆ కార్ ఎక్కడుంది చూపించు, పద. రా చూడు, ఎక్కడే నువ్వు చెప్పిన కారు? ఎక్కడ నువ్వు చెప్పిన మనిషి? అదిగోండి, అదే కారు. హలో, అది ఉదయం నేను బయటికి వెళ్ళి వచ్చిన కారు. నువ్వే కారులో వచ్చావు? నాకంతా అయోమయంగా ఉందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.